ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం అదేంటంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ లేఖనం. సొమ్మసిల్లువానికి బలమిచ్చువాడు ఆయనే. మన ప్రభువులు మన రక్షకుడును క్రీస్తు యేసు వారు మనందరితో మాట్లాడుతున్నారు. మనము సొమ్మసిల్లిపోతున్నామని, నీరసించిపోతున్నామని, అనారోగ్య పాలైపోతున్నామని, అనేకమైన వేదనతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డతో ప్రభువులు వారు ఈ దినమున మాట్లాడుతున్నారు. చూడండి, మనం ఈస్టర్ కాలం నుంచి ఈస్టర్ దినం దాటుకొని మరుసటి దినం మనకు వచ్చేసాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దినంలో మనతోనే ఉన్నారు. మనతో ఉన్నటువంటి ప్రభువులు వారు మనం సొమ్మసిల్లిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఉండలేదు. కాబట్టి దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరు విశ్వసించినా వారి యొక్క ప్రతి వేదనలోనూ, బాధలోనూ, శోధనలోనూ, అలాగే నీరసించి సొమ్మసిల్లిపోతున్న వారికి కూడా బలమివ్వగలిగిన వాడు, శక్తినిచ్చి నడిపించగలిగిన వాడు ఆయనే. ఎన్నడూ ఆయన నిన్ను వీడడు. కానీ నీవు వీడిపోతున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించుకోమని ఈ వాగ్దానం మిమ్మల్ని కూడా హెచ్చరికను గుర్తు చేస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం నుంచి మనం నడిపించడానికి ఆయన చూపిన అపారమైన కృపను బట్టి వింటున్న మీ అందరికీ కూడా ప్రభువు నామములో వందనాలు తెలియజేసుకుంటూ, ఈ వాగ్దానం మనందరిలో కూడా ఇది నుండి ఫలిస్తే బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రార్థనలో ఏకీభవించాలి. కళ్ళు ఉంచుకుందాము, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన దేవుని ఎదుట కళ్ళలు ఉంచడం, కళ్ళు మూసుకోవడం ఇది శ్రేష్టమైన పద్ధతి. అందరం కళ్ళు ఉంచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కనికరములు కలిగిన మా యేసయ్య, మీ పాదంలో వందనములు. ప్రభువా, మీరిచ్చినటువంటి ఈ నూతనమైన వాగ్దానము ఇదిగో ఛానల్ వీక్షించుతున్న వారిలోనూ, ఇదిగో మాలోనూ ఫలింపచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.